అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే కిరణ్, నమస్తే. నమస్కారం. బా ఇటు వచ్చేప్పా. ఏం జగన్ ఉన్నాడా? జగన్ ఒక్కసారి జగన్ సార్ బాగుందరా? తమ్ముడు బాగుందా? బాగున్నా. తీసుకొచ్చేసి ఒక ఎరను వేసి సూత్రధారుడు చేయిస్తున్నటువంటి ఆ నాటకంలో లోకేష్ గారి మీద నేను అనుచిత వ్యాఖ్యలు చేశానండి. సార్, ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్లో చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. ఏ విషయాన్నైతే మీరు మాట్లాడుతున్నారో పేకాట క్లబ్బులు నిర్వహించడం అనేది తప్పని చెప్పటమే ఒక నేరంగా మీరు కేసు కట్టారో దానికి సంబంధించి ఆగస్టులో వచ్చినటువంటి ఆర్టికల్ ఈనాడు పేపర్లో. రెండవది, మిమ్మల్ని సపోర్ట్ చేసే, మీరు ప్రామాణికంగా తీసుకునే గ్యాంబ్లింగ్ మాత్రం కామన్ గా మారిపోయింది. ఆంధ్ర జ్యోతిలో ఏబిఎన్లో 5th ఆగస్ట్ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద న్యూస్ ఐటెం వచ్చింది. వీరు ఎఫ్ఐఆర్ కట్టింది సెప్టెంబర్లో కట్టినట్టుగా చూపిస్తున్నారు. ఈ ఆర్టికల్ వచ్చింది ఆగస్టులో 18. ఆగస్టు 5 తారీఖు ఈ ఆర్టికల్ వచ్చింది. ఎస్, వీరి మీద కూడా కేసు కట్టారా? ఈనాడు పేపర్ మీద కూడా కేసు కట్టారా? రెండవది, వీరి యొక్క ఎమ్మెల్యే గారు అనంతపురం డిస్ట్రిక్ట్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మీడియా సమక్షంలోనే మాట్లాడారు. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీకు పేకాటకి పర్మిషన్ ఇప్పిస్తానని మాట్లాడారు. వారి మీద కూడా కేసు కట్టారా? నర్సరావుపేటలో క్లబ్లో పేకాట ఆడిస్తున్నారు. గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి నార్త్ క్లబ్లో పేకాట ఆడిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పేకాట ఆడిస్తున్నారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, అలాగే సాక్షిలో కూడా వచ్చాయి. అనేక మాధ్యమాల్లో వచ్చినటువంటి అంశం మీకు అంత పెద్ద నేరం ఎలా అయిపోయింది? కేసులు కట్టి అక్రమంగా బనాయించి ఒక ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా కించపరిచేటటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? నేను అడుగుతున్నా, మీడియాలో మాట్లాడడమే తప్పైతే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ సార్ మీద ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు? చంద్రబాబు గారు చేశారు, లోకేష్ గారు చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేశారు. వారి మీద ఏమైనా కేసులు కట్టారా? ఇవాళ కూడా నాపై చేస్తున్నటువంటి ఆ యొక్క కామెంట్ల మీద కేసులు కట్టారా? ఈ ఛానల్స్ మీద కేసులు కట్టారా? ఇది నా మీద మాత్రమే ఎందుకు కట్టారు? కేవలం కక్ష సాధింపు, కేవలం ఈ అక్రమార్కులకి అడ్డుగా ఉండకూడదు, కేవలం ఇక్కడ జరిగేటటువంటి అవినీతి దందాకి అడ్డు రాకూడదు. ఈ కారణంతో మాత్రమే ఈ కేసులు కడుతున్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కేసులకి భయపడే సమస్య లేదు. మళ్ళీ చెప్తున్నాం, 1కి 10 అంశాలను లేవనెత్తుతాం.
మీరు ఒక కేసు పెడితే ఈ నియోజకవర్గంలో జరిగేటటువంటి 10 తప్పుల్ని ఎత్తి చూపుతాం. గుర్తుంచుకోండి, ప్రతి డిపార్ట్మెంట్లో మీరు చేస్తున్నటువంటి అక్రమాలని ఎండగడతాం. ఏ అధికారుల్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారుల చేత చేయిస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడతాం. ఎన్ని రిక్రూట్మెంట్స్ జరిగాయో, ఎన్ని అక్రమ తొలగింపులు జరిగినాయో, ఎంత నీటిని తోలకుండా బిల్లులు చేయిస్తున్నారో, మంచినీటికి సంబంధించినటువంటి ఒక్క ట్యాంకర్ కూడా తోలకుండా, సింగిల్ ట్యాంకర్ తోలకుండా బిల్లులు చేస్తున్నటువంటి అధికారులకు కూడా ఇదే నేను చెప్తుంది. ఎవరైతే తప్పు చేస్తున్నారో ఖచ్చితంగా వారందరికీ శిక్ష పడుతుంది, అనుభవిస్తారు వాళ్ళు. తప్పు జరగకుండా చూడడం, ఈ ప్రాంత అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతంలో వచ్చే వనరుల్ని ప్రజలకు అందించటమే నా యొక్క ధ్యేయం. ఎర్రగొండపాలెనికి మాచర్ల నుంచి రోడ్డు వేయాలి. దీని మీద ఏమైనా చేసామా మనం? ఎన్నిసార్లు మాట్లాడాలి? ఎంతమంది అధికారులకు మీరు అవే చెప్పారు కదా. మీరు చెప్పినటువంటి విషయాల మీద నుంచి మీరు మళ్ళీ పక్కకి ఎందుకు వెళ్తారు? ఒక విద్యా సంవత్సరాన్ని వెనక్కి వేస్తే, గత ప్రభుత్వాల మీద నేరారోపణలు చేస్తే ఈ విద్యార్థి లోకంకి జరిగేటటువంటి నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? సో కోర్సులను ప్రవేశపెట్టండి, ఫ్యాకల్టీని పెట్టండి. హాస్టల్కి కాలేజీకి మధ్యలో దూరం ఎక్కువ ఉంది, రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయండి, ప్రోత్సహించండి, వస్తుంది. అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరొకసారి ప్రస్తావన చేస్తా. నిజంగా ఇవన్నీ చేస్తుంది కూడా కారణం ఒక్కటే. ఏమన్నా మాట్లాడితే మాకు పైనుంచి ప్రెషర్ ఉంది అంటున్నారు. ఎవరు సార్ పైన? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఎవరు మీకు ప్రెషర్ పెడుతుంది? కేసు పెట్టమని పైనుంచి ప్రెషర్ పెడుతున్నారు అంటే కారణం ఏంటి? జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద మాట్లాడడం, హత్యల మీద మాట్లాడడం, నేరాల మీద మాట్లాడడం. మాట్లాడకుండా ఉండాలి అంటే కేసులు పెట్టాం. ఒకవేళ మాట్లాడకపోతే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే ప్రజల వైపున గొంతు వినిపించేటటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటారు? రోజుకొక అత్యాచారం జరుగుతుంది. రీసెంట్గా మన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి చదివేటటువంటి బిడ్డపై అత్యాచారం చేసి అనేక సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డట్టుగా వార్తలు వచ్చాయి. వీటికి పులి స్టాప్ ఎలాగా? బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలి. ఇలాంటి తప్పుడు కేసులకి బెదిరేది లేదు, అదిరేది లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. మీ యొక్క తప్పుల్ని ఇంకా బలంగా నిలదీస్తాం. ఈ తప్పులు కేసులు పెడితే, ఎంత బలంగా మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే అంత బలంగా మేము పార్టీని నిర్మించుకుంటాం. మీరు పెట్టేటటువంటి కేసుల వలన బెదిరేది లేదు, ఇంకా బలపడతామని సవినయంగా మీకు మనవి చేసుకుంటూ, వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ